నా పేరు వచ్చి పిల్లమ్మర్ అనిల్ కుమార్. నేను హైదరాబాద్. నేను ప్రొఫెషన్ వచ్చి ఆటోమొబైల్ వేస్తాను నేను. ఓకే స్వామి, ఓకే స్వామి. యాక్చువల్లీ ఏంటంటే నాకు వారాయి గురించి నాకు అంతగా తెలియదు యాక్చువల్గా. బట్ గురువు గారు ఉన్నారు కదా స్వామి, గురువు గారు ఇలా వారాయి గురించి అలా ఉంటాయి కదా కొటేషన్స్ కానీ అవి పెడుతుంటే అవి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా జాయిన్ అయ్యాను. నేను కూడా జాయిన్ అయ్యాను. యాక్చువల్ వచ్చి మా మదర్ చేస్తారు యాక్చువల్గా. మేము లాస్ట్ టైం కూడా శ్యామల నవరాత్రి కూడా మా మదర్ వేశారు. మా మదర్ వేసినప్పుడు నేను చూసాను అనమాట 9 days. అదంతే అనుభవాలు కానీ ఇవన్నీ మా అమ్మకి కూడా మంచి అనుభవాలు వచ్చాయి. సో అవన్నీ చూసి నేను మా తమ్ము కూడా ఈసారి మేము కూడా వచ్చామన్నమాట వరాయికి వచ్చాము. ఇక ఏమైనా నాకు అనుభవాలు కూడా నాకు అన్ని మంచిగా జరిగాయి. 9 days ఉంటే 9 days కూడా నాకు డైలీ ఆఫీస్లో అని ఇంకా నాకు మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వడం. స్వామి స్వామి యాక్చువల్లీ ఏంటంటే ఈ 9 రోజులు కూడా నాకు అంతా మంచి జరిగింది పంతులు గారు. ఏంటంటే 9 days కూడా డైలీ నైట్ జపసాధన చేయడము. అండ్ ఇంకా జపసాధన చేసేటప్పుడు యాక్చువల్లీ డైలీ ఒక హాఫ్ 1 hour చేస్తుండే. బట్ లాస్ట్ టైం మాత్రం ఎందుకో తెలియదు, హాఫ్ 1 hour కాక 1.5 hour చేశానంట నేను. ఐ మీన్ చా చాలాసేపు చేశానంట. ఉద్వాసన కోసం ఉంటుంది కదా, ఎంత ఇష్టం కానీ నేను ఇంకా బయటకు వస్తలేను. నేను లాస్ట్కి మా మదర్ వాళ్ళు అని పిలిచారు, ఇంకా రావట్లేదు అనేది ఏంటంటే నాకేమనిపించిందంటే నేను బయటకు వద్దాం అనుకున్నా కానీ ఎవరు నన్ను రాణిస్తలేరు యాక్చువల్గా. ఇంకా చేయి అన్నట్టు. ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాను అనమాట. కంటిన్యూగా 7కి స్టార్ట్ చేస్తే 8:45 వరకు చేస్తూనే ఉన్నానంట కంటిన్యూస్గా. చేస్తూనే ఉన్నానంట. ఆ తర్వాత మళ్ళీ మా మదర్ వాళ్ళు వచ్చి, యాక్చువల్గా మా మదర్ మా తమ్ముడు కూడా చేస్తారనమాట. ఇంకా వాళ్ళు కూడా టైం అయితే అప్పుడు నన్ను పిలిస్తే అప్పుడు నేను ఆపేశానంట. ఇది వచ్చి అంటే నాకు ఈ 9 days లో నాకు ఎక్కువ అనుభవం అయింది ఆ లాస్ట్ డే ఒక్కరోజే. ఓకే స్వామి, మీకు పీఠం ఎలా తెలుసు? వారాహి నవరాత్రులు ఉంటాయని మీకు తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? సో యాక్చువల్లీ పీఠం వీలు ఉందని నాకు తెలియదు యాక్చువల్గా. యాక్చువల్లీ ఇదే లాస్ట్ టైం వచ్చి మా మదర్కి వచ్చి వాళ్ళ కజిన్ చెప్పారన్నమాట. అంటే మా కజిన్ చెప్పారు, నల్గొండలో ఉంటారన్నమాట. సో వాళ్ళ ద్వారా శ్యామలాదేవి ఉంటుంది కదా, సో లాస్ట్ టైం చేశారు. అలాగా గ్రూప్ లో పెట్టారనమాట. ఇలాగా వరాహి పీఠం ఇట్లా వస్తుందంటే మాకు అలా తెలుసు అనమాట నాకు. అయితే వారాహి నవరాత్రులు ఉంటాయని మీకు ముందే తెలుసా? యాక్చువల్గా ముందు తెలుసు స్వామి. ఎప్పుడైతే అదే చెప్పా కదా, గ్రూప్ లో పెట్టాక తెలిసిందన్నమాట. నాకు యాక్చువల్గా వరాహి గురించి నాకు తెలియదు యాక్చువల్గా. ఇట్లా ఉంటుందని ఓకే. ఇట్లా నాకు తెలియదు యాక్చువల్గా. సో ఏమంటారు గురువు గారు అట్లా డైలీ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంటారు కదా, ఇట్లా ఏమంటారు వారాహి గురించి. అలా దానివల్ల నాకు తెలిసింది. ఫస్ట్ టైం ఓకే. వింటున్నా. ఓకే స్వామి. సో ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేయలేదు అయితే? చేయలేదు ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ వారాహి ఓకే. దేవత ఉంటుందని కూడా నాకు ఈ మధ్యన తెలిసింది నాకు, టు బి ఫ్రాంక్ ఓహో. చెప్పాలంటే. ఓకే. ఓకే. అంటే స్వామి ఎట్లా అనిపించింది ఇప్పుడు నవరాత్రులు చేశారు కదా, ఏ విధంగా ఉంది? సో సో యాక్చువల్లీ 9 days అప్పుడే అయిపోయినాయి అనిపించింది నాకు. ఓకే. డైలీ డైలీ 2 సార్లు తైల స్నానం, మార్నింగ్ జపం, ఈవినింగ్ జపము. సో లాస్ట్ డే వచ్చి కొంచెం నాకు కొంచెం ఎమోషన్ అనిపించింది. ఎట్లా అంటే 9 days ఇట్లా వెళ్ళిపోయింది అంటే కళ్ళు మూసుకొని తెచ్చేలాగా అయిపోయింది, అంతే ఫాస్ట్ అయిపోయినాయి అనమాట. ఈ 9 ఇంకా 40 రోజులు ఉంటే బాగుంది అనిపించింది. ఏంటంటే ఈ ఓకే. డైలీ కూడా మా గురువు ఫోటో దిగడం డైలీ మేము, అంటే డైలీగా పంచ కట్టుకుంటాం కదా స్వామి డైలీ. నేను కానీ మా అవును. తమ్ముడు కానీ మా ఫాదర్ కానీ అందరం పంచ కట్టుకొని ఏదంటే ఇక డైలీ మేము ఒక హాఫ్ 1 hour 1 hour డైలీ జపం. నైట్ అందరు కలిసి తినడము. ఏంటంటే దీనివల్ల ఏంటంటే మాకు ఫ్యామిలీ అనేది కొంచెం మంచిగా అనిపించింది అనమాట ఈ 9 days కూడా. ఏంటంటే డైలీ గ్రూప్ ఫోటో దిగడం మేము, అంటే మాకు హ్యాపీ ఫీలింగ్స్ అని అనిపించింది అనమాట. ఏదైనా నవరాత్రులు అయిపోయినాయి అంటే ఎవరి లైఫ్ వాళ్ళే ఉంటుంది కదా. ఎట్లా అంటే మేము 6:30కి వచ్చి వస్తా, లేకపోతే 8 o'clock వస్తా, 9 o'clock వస్తా డైలీ. బట్ ఏంటంటే ఆఫీస్లో కూడా చెప్పాను అనమాట, నవరాత్రులు ఉంటాయి నేను వెళ్తా తొందరగా అని. డైలీ రావడం, టైంకి రావడం,
టైంకి చేసుకోవడం ఇలా మంచిగా అనిపించింది. ఓకే స్వామి. అయితే పీఠం మీద కానీ గురువుగారి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? ఆ, స్వామి యాక్చువల్లీ అయితే అంటే నాకు స్టార్టింగ్ గురువు గురించి నాకు తెలియదు యాక్చువల్లీ. ఎప్పుడైతే వారాహి గురించి నాకు ఏమంటారు ఒక వీడియో పెట్టారు కదా యాక్చువల్గా. ఆ వీడియో పెట్టాక గురువు గారి గురించి కానీ తెలుసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎలాంటే గురువు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఇలా వారాహిలో ఏమంటారు ఇలా సహాయం చేయడము. మీకు తెలుసా తెలియదా వారాహిలో అవుట్ సైడ్ అంటే 11,000 12,000 తీసుకుంటారేమో అంటారు. ఇంకా గురురాజు మా కోసం అంటే మేము అందరం మంచిగా ఉండాలి అన్నట్టు ఏమైనా ఏం మనీ తీసుకోకుండా ఏమంటాం మా కోసమే కేవలం కేవలం భక్తుల కోసం చేశారంటే ఆ, చాలా బెస్ట్ థింగ్ అది. ఓకే స్వామి. అయితే వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? సో మర్చిపోలేనిది ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు ముందు కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండేది, కొంచెం ఫైనాన్షియల్ది కానీ కొంచెం మెంటల్ ఉండేది. కానీ ఈ 9 days లో వచ్చి నాకు మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చారనమాట. మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫీస్లో కూడా మంచిగా జరిగింది అంతా. అంటే ఏంటంటే సపోజ్ మా హెడ్లో ఉన్నా కానీ నేను తెలుసుకొని అంటే కొంచెం మంచి చేసావు వర్క్ కానీ అట్లా మెచ్చుకోవడం కానీ మళ్ళీ ఇంట్లో కూడా ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ప్రశాంతంగా నాకంతా మంచిగా జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం ఉంటే కూడా కంపల్సరీ చేస్తాను. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా ఓకే స్వామి. మర్చిపోలేని అనుభవం అంటే ఇంకా నైన్త్ డే రోజు ఇంకా నేను ఎంతసేపు చేస్తున్నా కానీ నాకు ఇంకా అన్కాన్షియస్ ఇక జపం చేస్తూనే ఉన్నాను అంటే ఇంకా జపం చేస్తూనే ఉన్నాను. ఎట్లా టైం గడిచిందో కూడా తెలియట్లేదు. ఓకే స్వామి. అయితే మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దానిని మీరు ఎలా అధిగమించగలిగారు? స్వామి యాక్చువల్లీ నా వృత్తి వల్ల అయితే అసలు ఏ డ్యామేజ్ అయితే ఐ మీన్ ఏదైతే ఏం కాలేదు యాక్చువల్గా. అంటే ఈ వృత్తి అనేది అంటే నాకు అన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను అన్నమాట అన్ని. ఇటు వర్క్ చేసుకున్నాను, ఇటు ఏమంటారు పూజ కూడా చేసుకున్నాను. అన్ని ఆన్ టైంకి అయిపోయినాయి అన్ని. అంతా వారాహి మాత చూసుకున్నట్టే అనిపించింది అంతా. అయితే అంటే స్వామి. ఎక్కడ ఆటకం లేకుండా ఆన్ టైం అయిపోయినాయి అన్ని. ఓకే. అయితే స్వామి, గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? విన్నాం సార్, విన్నాము. ఆ, ఏమంటాం మా మదర్ది విన్నాను, ఇంకా మా అత్తగారిది. అంటే మాక్సిమం ఏంటంటే ఈరోజు మన చుట్టాలు కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఆతృత ఎక్కువ ఉంటది కదా. ఐ మీన్ వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలని ఎక్కువ ఆతృత ఉంటుంది కాబట్టి ఎక్కువ వాళ్ళదే విన్నాను యాక్చువల్గా. సో ఏంటంటే మా మదర్కి వచ్చి రీసెంట్ గా మొన్న చేసినప్పుడే కొంచెం ఏ పాములు రావడము అండ్ ఇక గజల్ సౌండ్ వినిపించడము ఇవన్నీ జరిగినాయన్నమాట. అన్ని జరిగితే ఆల్రెడీ గురుగారు కూడా ఇన్ఫార్మ్ చేసింది యాక్చువల్లీ నాకు ఇలా జరిగిందని అన్ని. ఇంకా లాస్ట్ స్వామి టైం అయితే దీనికంటే ఎక్కువైనా లాస్ట్ టైం ఉండే కదా స్వామి శ్యామల నవరాత్రులని. అప్పుడు చా చాలా మంది చెప్పారు యాక్చువల్గా, అంటే కంపేర్ టు వారాహి అప్పుడు ఇంకా ఎక్కువ అనుభవాలు ఇంకెక్కువ చెప్పారు చాలా మంది. ఓకే స్వామి. అయితే మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమమని లేదు కానీ స్వామి, ఇతర లేదు. ఖర్చులు కానీ ఏమైనా అడిగారా? లేదు స్వామి. స్వామి. అట్లాంటివి అసలు గురుగారు అట్లాంటివి ఏం లేవు స్వామి. స్వామి, అయితే గురుగారు ఎప్పుడు అంటూ ఉంటారు, చెప్పినట్టు చేస్తే ఉండండి లేదా వెళ్ళిపోండి అని అంటారు కదా. ఆ మాట విన్నప్పుడు ఎలా అనిపించింది? సార్ యాక్చువల్లీ ఏది చెప్పినా ఏది మనం మా మంచి కోసం చెప్తారు కదా. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళినా కానీ టీచర్ కానీ చెప్తే ఏదో మన మంచి కోసం చెప్తారు కదా. సో ఏంటంటే ఇప్పుడు గురువుగారు కూడా మన మంచికి చెప్తారు కాబట్టి నేను మ్యాక్సిమం అయితే ఏ మిస్టేక్ లేకుండా వేసుకుంటాను ఎప్పుడు. ఐ ఓకే మీన్ స్వామి. నన్ను అనిపించిన వరకు రామస్వామి అట్లా అని. ఓకే. ఉం. గురుగారు సమయం అంటే సమయమే. ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశం ఏంటి? స్వామి యాక్చువల్లీ స్వామి అనేది స్వామి అట్లాగే ఉండాలి స్వామి యాక్చువల్గా. ఏంటంటే
ఇప్పుడు 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 ప్రతి ఒక్కళ్ళు భక్తులు కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో కాకుండా, సో గురువు ఒక టైమింగ్ చెప్తే ఏదంటే అందరు కూడా అటెన్షన్ తీసుకుంటారు కదా. సో అందరు అటెన్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే అలా టైమింగ్ ఉండడం అలా ఉండడం కూడా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం అనుకో స్వామి, 9:30 కన్నా 9:30కే వెళ్తాం కదా షార్ప్. సో సేమ్ ఇట్లా కూడా అంతే, సేమ్ గురువు కూడా అంతే, టైం అంటే టైం పాటిస్తేనే బెస్ట్. అయితే స్వామి, స్వామి అంత గురుగారు అంత గట్టిగా కరాఖండిగా గురుగారు చెప్తూ ఉంటే ఇక్కడ ఉండగలనా, ఏమైనా అనిపించిందా? భయం ఏమైనా వేసిందా? స్వామి సింపుల్ ఏంటంటే, భయం ఇట్లాంటిది ఎందుకుంటే స్వామి, ఇప్పుడు ఇప్పుడు నాకు గురువుగా చెప్పి మన మంచిగా చెప్తారు కదా. మన మంచిగా చెప్తారు కదా, జపం ఉంటుంది, జపమాల ఇచ్చి మనకి మంత్రం ఇచ్చి ఏదో మన మంచి చేసుకోవాలనే కదా. సో భయం ఇట్లాంటివన్నీ అసలు ఏమి ఉండవు. ఓకే స్వామి, మంచిది. అయితే సాధకులకి లీడర్స్ ని పెట్టడం మంచిదేనా? పీఠం సాధకులు మీకు మంచిదే ఎలా స్వామి. సహాయపడ్డారు? స్వామి నిజం చెప్తున్నా, యాక్చువల్లీ నాకు వచ్చి శ్రీనివాస్ గారు ఉన్నారు యాక్చువల్గా. ఏంటంటే నేను యాక్చువల్లీ మర్చిపోయినా కానీ ఏమంటారు, మా లీడర్ నాకు గుర్తు చేసుకొని మరి ఇలా చేయని నాకైతే చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఓకే స్వామి, పీఠం కాళీ అమ్మవారి లోగో ఫోటో ఎలా అన్ ఆ, ఆ, ఫోటో గురించి ఏమైనా చెప్తారా? ఎలా అనిపించింది? సో పీఠం ఫోటో అంటే, సో యాక్చువల్లీ నేను అంత డెప్త్ గా అంటే మనము చూసాం కదా ఇప్పుడు, డెప్త్ ఏమంటారు, మనం చూసాం కదా, జస్ట్ నార్మల్ ఫోటో లెక్కనే చూస్తాం కదా. అంటే అవును. నేను వచ్చిందంటే అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉంటారు కదా, ఏ, కా 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 కాళీమాత కానీ ఫోటోస్ అట్లాంటివి ఉంటుంటాయి అనమాట. సో చూసినప్పుడు కూడా నాకు ఏదో ఏమంటారు అంటే ఒక గుడ్ వైబ్స్ వస్తాయి అంతే. ఓకే. ఓకే అయితే స్వామి. అయితే గురుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం ఎలా ఉంది? మీకు చెప్పిన విధానం అర్థమైందా? సో యాక్చువల్లీ విధి విధానాలు అన్ని విన్నాను స్వామి, నాకు అన్ని చెప్పిన అన్ని అర్థమైనాయి స్వామి, అన్ని అర్థమైనాయి. సో సపోజ్ నాకు మిస్టేక్ వచ్చింది, నేను మా మదర్ని అడిగితే మా మదర్ చెప్పారు అనమాట. అంటే సపోజ్ నేను మర్చిపోయినా ఉంటే కూడా, యాక్చువల్లీ ఇది మన ఫస్ట్ టైం కదా స్వామి యాక్చువల్లీ ఇవన్నీ. సో ఇట్లా ఇలా దీక్ష తీసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి సహజంగా వర్క్ మిస్టేక్స్ అని చేస్తాం కదా, చేసినా కానీ ఏమంటారు ఇంట్లో మా మదర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమున్నా కానీ మా మదర్ చెప్పారు అన్నమాట అన్ని. ఓకే స్వామి, ఉచ్చారణ గురించి ఏమైనా మీకు అనుభవం ఉందా? సో మంత్రోజ్ అట్లా స్టార్టింగ్ వచ్చి నాకు అంత ఏమంటారు అన్నడానికి రాలేదు యాక్చువల్గా, బట్ ఏమంటారు తర్వాత ప్రాక్టీస్ నేర్చుకొని ఇప్పుడైతే, ఇప్పుడు నేను నిద్ర ఉంటే కూడా నేను మా మనసులో ఇంకా అనుకుంటున్నాను ఇంకా. ఓకే స్వామి, అయితే ఓకే ఆన్లైన్ లో స్వామి. అయితే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి ఈ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా అవునా. లేదా? స్వామి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏమంటారు, నేను యాక్చువల్లీ ఫస్ట్ 8 days ఒక్కలా ఉంది నాకు, 9th డే ఇంకోలా ఉంది అనమాట లాస్ట్ డే. సో లాస్ట్ డే వచ్చి నేను చేసిన 8 days కన్నా 9th డే అనేది కొంచెం నాకు ఏమంటారు గుడ్ వైబ్స్ రావడం కానీ, అంటే ఎవరో పీక్ ఉన్న కానీ మాతనే కొంచెం ఇంకా ఇచ్చే ఇంకా అనడం కానీ, సో నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట. ఇంకొక ఫీల్ ఏంటంటే, నేను ఏమంటారు అంటే నేను చేసినప్పుడు ఎక్కడో కొండ పైన కూర్చొని ఋషిలాగా జపం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే అనిపించలేదు డైరెక్ట్, నాకు అట్లా అనిపించింది అనమాట ఒకసారి. ఓకే స్వామి, అయితే తామర ఓకే. గింజలు వాడమని చెప్పారు కదా, ఎలా అనిపించింది? మంచి అనిపించింది స్వామి. ఓకే, గజ్జలను అమ్మవారికి వాడడం ఎలా ఉంది? బాగుంది స్వామి. అంటే ఏంటంటే యాక్చువల్లీ అమ్మవారికి ఇలా గజ్జలు వేస్తారని నాకు తెలియదు యాక్చువల్గా, బట్ చూస్తే ఫస్ట్ ఇలా వేసారా అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం అక్కడనే దీపం పెట్టిన తర్వాత, సో అమ్మవారి ఉంటుంది ఉగ్ర రూపం చూసినట్టు అనిపించింది. ఆ ఓకే గజల్ది స్వామి. కానీ షాడో కానీ.
అయితే గోలు గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉంది? మీరు ఒకవేళ చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా ఉంది? గోధుమ చేయలేదు స్వామి. అంటే ఏమంటారు అదే మా దగ్గరే ఉంటాం మేము, అంటే అందరం కలిసి చేస్తాం కదా. సో గోధుమ అయితే నేనైతే చూడలేదు యాక్చువల్గా, ఐ మీన్ గుర్తులేదు యాక్చువల్గా. ఆహ్వానం అయితే బాగుంది స్వామి. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపించింది? సో యాక్చువల్లీ ఫస్ట్ టైం పెట్టినప్పుడు అది టేస్ట్ ఎలా అంటే మనకు తెలియదు, కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది సగం తీర్థం తాగుడు కానీ ఏది ఉన్నా కానీ టేస్ట్ అని డిఫరెంట్ అయిపోయింది అంతా. సో మీకు తెలుసా లేదా, ఇంకా ఇంకో అనుభవం గుర్తొచ్చింది. ఏంటంటే మనం నీళ్ళు పెట్టుకుంటాం యాక్చువల్గా, చెంబులో వాటర్ పెట్టుకుంటాం కదా. సో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక బుక్క తాగి, ఫస్ట్ కొంచెం తాగి మనం మంత్రం చేస్తాం కదా. మంత్రం వైపు మళ్ళీ నీళ్ళు తాగితే నాకు కొంచెం కొబ్బరి నీళ్ళు అనిపించినాయి టేస్ట్. ఓకే, ఓకే. మామిడి అల్లంతో ఆ, మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా, ఎలా ఉంది? వేసుకున్నాం సార్, వేసుకున్నాము. అసలు ఏంటంటే కొంచెం హెడ్ఏక్ అనిపించినా అది పెట్టుకొని అనుకుంటే మంచిగా రిలీఫ్ అనిపించింది. అంటే డైలీ మనం తలస్నానం చేస్తాం కదా మార్నింగ్ ఈవినింగ్. సో నైట్ నైట్ తలస్నానం చేసి హెడ్ఏక్ అనిపించి అది పెట్టుకుంటే కూడా మంచి అనిపించింది. అది పెట్టుకున్న తర్వాత ఏంటంటే జైన్ కూడా వస్తుంది అనిపించింది. ఓకే స్వామి, అయితే కూల్ ఉంటది. అవును సార్, అవును. మ్మ్. ఓకే స్వామి, తలంటు స్నానం చెప్పిన విధానం చేశారా? చేస్తే ఎలా ఉంది? చేసాం స్వామి, చేసాము. యాక్చువల్గా బాగుంది స్వామి. అంటే ఇంతకుముందు అది విన్నారా, ఆ విధానం? లేదు స్వామి, యాక్చువల్లీ ఫస్ట్ టైం యాక్చువల్గా. అదే చెప్తా నాకు ఏదున్నా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. అంటే జస్ట్ చూడడం జరిగింది యాక్చువల్లీ. లాస్ట్ టైం మా మదర్ చేసిన చూడడం జరిగింది, ఇప్పుడు వచ్చి చేయడం జరిగింది అనమాట. సో చూసేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అప్పుడు వచ్చి జస్ట్ చూసాను అనమాట. ఇలా ఉంటారు కదా స్వామి, ఇట్లా ఇలా వేసుకొని చేయడం, స్నానం చేయడం కానీ ఇలా చేస్తారా అనుకున్నాను అప్పుడు. ఇప్పుడు ఇది చేస్తుంటే కూడా నాకు వచ్చే సిల్క్ ఎయిర్ కానీ నాకు మంచి అనిపించేది. స్వామి, బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపించింది? స్వామి బెల్లం దీపం ఫస్ట్ డే వెలిగించాం స్వామి. బాగుంది స్వామి. అంటే ఫస్ట్ ఫస్ట్ టైం చూసాను యాక్చువల్గా. ఏదో బెల్లం దీపం అట్లా వెలిగిస్తారా అని ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం ఎట్లా అంటే మనం గజ్జలతోటి అఖండ దీపము, ఇంకా బెల్లం దీపము ఇవన్నీ చూసిందంటే అసలు మన ఏమంటారు, యాక్చువల్లీ వారాహి టెంపుల్ కూడా పోని అవసరం లేదు, ఈ ఇంట్లోనే టెంపుల్ అనిపించింది. అది ఇది దీపాలు కానీ ఇవన్నీ చూస్తుంటే. కూరగాయల సలాడ్ చేశారు కదా, ఎలా ఉంది? సో స్వామి యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ డే చేశారు మా ఇంట్లో. ఏమంటే ఓకే. బాగుంది స్వామి టేస్ట్. ఆ, అది తీసుకోవడం చేత మీ ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు వచ్చిందా? సో యాక్చువల్లీ అయితే అంతగా గమనించలేదు యాక్చువల్గా. అంటే ఇట్లా అంటే ప్రసాదం లాగానే కొంచెం తినడం జరిగింది. ఓకే స్వామి, అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? మంచి అనిపించింది స్వామి. ఏదంటే మనము గుడి పోయినప్పుడు అయితే టీవీలో చూస్తుంటాం కదా లైవ్ గా. టీవీలో ఇట్లా చూసి ఇప్పుడు వచ్చి మనమే చేస్తుంటే ఆ అనుభూతి అనేది బాగుంది. ఇంకోసారి కూడా కంపల్సరీ చేస్తాం అనుకుంటున్నాం. ఇక మీన్ ఎన్ని వరాలు వస్తే అన్ని వరాలు నవరాత్రులు కంపల్సరీ చేస్తాం. అలా అనిపించింది అనమాట. ఓకే స్వామి, గురుగారు మీ ఓకే స్వామి. జపమయ్యాక గురుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? సో స్వామి యాక్చువల్లీ చాలా 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 ఉన్నాయి స్వామి, కానీ నేను చెప్పలేదు అనమాట ఇది. ఎందుకంటే అంటే కొంచెము ఆ, ఇప్పుడు అంటే మనకు అనుభవాలు వస్తాయి కదా, అది నిజమా కదా అని నాకే క్లారిటీ లేదు యాక్చువల్గా. ఇలా అనుభవాలు అయితే వచ్చినాయి, బట్ అది నిజం అనుకుంటారా లేదా వద్దా అనుకుంటారా అట్లా అనిపించి నేను చెప్పలేదు యాక్చువల్లీ. ఇది జస్ట్ జయప్రసాదం పూర్తయింది మాత్రమే చెప్పాను. ఆ, అంటే గురుగారు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, ఈ జపమైన తర్వాత మీకు వచ్చే అనుభవాలు మీ గ్రూప్ లో చేయండి, మెన్షన్ చేయండి అని చెప్పారు కదా. చెప్పారు స్వామి, చెప్పారు. కానీ ఆ, ఆ, అనుభవాలు అయితే వచ్చినాయి స్వామి, కానీ అది చెప్పాలంటే మనకి ఇట్లా అనిపిస్తుంటది కదా. అంటే అది నిజంగా జరిగిందో లేకపోతే మన బ్రహ్మాంలో అయితే మనం హాలజరేషన్ చేస్తున్నామేమో, కొంచెం హాలజరేషన్ చేస్తున్నామేమో అన్నట్టు అట్లా అనిపించింది నాకు. అది ఇంకే చెప్పలేదు. బట్ నైన్త్ డే అయితే చెప్పడం జరిగింది, ఐ మీన్ ఆ నైన్త్ డే అయితే నిజంగా జరిగింది అనిపించింది నాకు.
అంటే ఎవరో పట్టి ఇంకా మంత్రం చేయి ఇంకా దీక్ష చేయి అన్నట్టు. ఓకే. అది గ్రూప్‌లో మెన్షన్ చేశారా? ఆ గ్రూప్ లో కూడా మెన్షన్ చేయలేదు స్వామి. యాక్చువల్ మా మదర్ షేర్ చేసుకున్నాను అంతే. యాక్చువల్గా సేమ్ కూడా మా మదర్ అదే చెప్పారు. మీన్ మా మదర్ కూడా సేమ్ అట్లా అలాగే వచ్చింది. మా మదర్ మెన్షన్ చేశారు. ఓకే స్వామి. ఓకే అయితే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే స్వామి నవరాత్రులు స్వామి, చేయడం కోసం అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివి. ఏం లేదు స్వామి, ఏం లేదు. నాకైతే అనుకూల అన్ని అనుకూలంగానే అయిపోయినాయి అన్ని. ఫస్ట్ దగ్గర నుంచి ఎప్పుడైతే సెల్ఫీ ఫోటో అడిగారో, నేను సెల్ఫీ ఫోటో నుంచి కూడా అన్ని కూడా ఆన్ టైం అయిపోయినాయి అన్ని. ఎక్కడ ఆటంకం కానీ ఎట్లా అని ఎప్పుడు జరగలేదు. సపోజ్ మేము స్టార్టింగ్ మేము మర్చిపోయినా కానీ ఏమంటే మా లీడర్ మాకు ఫోన్ చేసి చెప్పారా చెప్పారా అని. అంటే మమ్మల్ని ఇంకేమంటారు మంచిగా చూస్తున్నారు. ఓకే స్వామి. అయితే జపసాధన మొత్తం మీద ఎంతసేపు జపం చేశారు యావరేజ్‌గా? సో యాక్చువల్లీ ఫస్ట్ 8 రోజు వచ్చి ½ to 45 minutes వరకు చేయడం జరిగింది. మరి లాస్ట్ డే వచ్చి నాకు తెలీదు 1.5 hour 2 hours వరకు చేశానంట నేను ఆ రోజు. నేనే టైమింగ్ చూసుకోలేదు అనమాట. జస్ట్ 7 అలా కూర్చున్నాను. మళ్ళీ బయటగా చూసేసరికి 8:47 అలా అవుతుంది టైం. ఓకే స్వామి. అయితే ఓకే సార్. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ అలాంటివి వచ్చి ఉంటాయి. ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? స్వామి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంటే మా ఇంట్లో కూడా ఏంటంటే అందరూ కొంచెం యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ఏమంటారు హెల్త్ ఇష్యూస్ అట్లా ఏం జరగలేదు. యాక్చువల్లీ మా మదర్కి నిన్న మొత్తం అయిపోయినాక ఈ రోజు జ్వరం వచ్చిందన్నమాట. ఈ రోజు నేను 9 days అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇట్లా అయింది కానీ నాకైతే ఏం కాలేదు యాక్చువల్గా. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. హెల్త్ పరంగా కానీ ఏదైనా కానీ అప్పుడు ఎంత యాక్టివ్గా చేసినా ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గానే ఉన్నాను. స్వామి, జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? స్వామి నాకు ఇబ్బందులకు ఏమి రాలేదు స్వామి. ఓకే. యాక్చువల్లీ ఈ ఏంటంటే సాధ యాక్చువల్గా అంతా అందరు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఏ ఇబ్బంది లేకుండా అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు మా అబ్బాయి వచ్చిన వరకు వచ్చినా కానీ మా మదర్ బయట తీసుకెళ్ళడము అంటే నాకు డిస్టర్బ్ అవ్వద్దని ఒకేలా అట్లా చేశారనమాట. సో అందుకనే నాకు ఏ ఇబ్బంది కానీ ఏదని ఏం జరగలేదు. ఐ మీన్ అన్నీ కూడా అన్ని ఆన్ టైం అయిపోయినాయి అన్ని, ఏ ఇబ్బంది లేకుండా. స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? సో యాక్చువల్ నాకు 100% వచ్చి 100% సంతృప్తి ఇచ్చింది స్వామి నాకు. అదే సంతృప్తి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం చేస్తా అని చెప్తున్నాను. నెక్స్ట్ టైం వారాహి వచ్చినప్పుడు కూడా కంపల్సరీ చేస్తా అని చెప్తాను. అంటే నాకు స్టార్టింగ్ వారాహి మాత్రం తెలియదు. ఎప్పుడైతే నవరాత్రుల గురించి తెలిసిన తర్వాత నేను వారాహి మాత గురించి తెలుసుకున్న తర్వాత ఇక అంతా అయిపోయినాక కూడా నిన్న మార్నింగ్ మరి టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది నిన్న మార్నింగ్. అని ఎప్పుడు ఫొటోసే కదా రియల్ గా వెళ్దాం అన్నట్టు. కాకపోతే బేసిక్ ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళాను నేను. బట్ వారాహి మాత పూజ అన్ని చేసిన తర్వాత నేను వెళ్ళాలనిపించింది మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోయాం టెంపుల్ కి. ఓకే స్వామి. అయితే పీఠంలోకి ఓకే సార్. రాకముందు, పీ పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా ఉంటే చెప్పండి. సో యాక్చువల్లీ శారీరకంగానే ఇలానే అయితే ఏం లేవు స్వామి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నాకు. బట్ ఏంటంటే కొంచెం ఉంటుంది కదా సార్. అంటే నాకు అప్పటికి ఇప్పటికి ఏమంటే కొంచెం ఫైనాన్షియల్ ఉంటాయి కదా. మరి నాకు పైసలు ఇచ్చే వాళ్ళు ఇవ్వడం కానీ కొన్ని అప్రిషియేషన్స్ రావడం కానీ అవన్నీ 9 days అయినాయి అంతే. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపం అంటే భయం ఏమైనా వేసిందా? సో యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ డే ఉంటుంది. లాస్ట్ డే వచ్చి మనం అరౌండ్ నేను 2 hours వరకు చేసిన తర్వాత ఒక్కసారి ఐస్ ఓపెన్ చేసేసరికి కొంచెం గంభీరంగా అనిపించింది కొంచెం.
అంటే దీపం కానీ కానీ ఆ ఫోకస్ కి కొంచెం ఎట్లా లాస్ట్ డే కొంచెం భయంలాగా అనిపించింది అంతే. మిగతా 8 రోజులు అనేది సాఫీగానే ఉంది, హాఫ్ అన్ అవర్ చేస్తా కాబట్టి వేసినా కానీ కొంచెం నార్మల్ అనిపించింది. బట్ లాస్ట్ డే ఒకటే కొంచెం కొంచెం ఎక్కువ అనిపించింది. అయితే మీరు ఈ విషయంలో భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు స్వామి, అలా ఏం లేదు. అంటే నేను యాక్చువల్గా హ్యాపీ ఉన్నా నార్మల్గా ఉంటాను, సాడ్ నార్మల్గా ఉంటామాట. సో ఎంత ఎంత హైకి వెళ్ళినా కానీ అలాగే ఉంటాను, నార్మల్గా ఉంటాను అనమాట. సో ఏం జరిగినా కానీ అది ఇప్పుడు ఎప్పుడు నార్మల్ స్వామి అంతే. ఓకే అంటే స్వామి. అదే చెప్పిన కదా స్వామి, 9 days లో ఏంటంటే అదే చెప్పిన ఏంటంటే నాకు మనీ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం కానీ అప్రిషియేషన్ కానీ అవి అవి జరిగినాయని చెప్తున్నాను. ఓకే స్వామి. వారాహి నవరాత్రుల మొదటి రోజు ఎలా జరిగింది? సో యాక్చువల్లీ ఇంట్లో పండుగ ఎలా జరుగుతుందో ఫస్ట్ డే కూడా అలా జరిగింది. ఏంటంటే ఇక అన్ని తీసుకురావడం కానీ సామాన్లు కానీ పూలతో అలంకరించడం కానీ ఏమంటారు ఇంటి గేట్ దగ్గర నుంచి, ఐ మీన్ గేట్ కాదు, మా ఇంటి ముందు రోడ్ నుంచి అక్కడి నుంచి పువ్వులు వేసుకొని, ఐ మీన్ ఆహ్వానం కోసం తీసుకొచ్చి ఏమంటారు దేవుడు రూమ్ వరకు పెట్టాం అనమాట. అలా ఫ్లవర్స్ పెట్టి సో ఇక మాతో ఆచడం కానీ ఇవన్నీ నాకు మంచి అనిపించినాయి అన్ని. అయితే వీడియో చూసి పూజ చేయడం ఏంటి అని అనుకున్నారా? గురుగారు విధానం పేపర్ లో కూడా ఇచ్చారు. అది ఎలా ఉపయోగపడింది? ఉపయోగపడిందా? స్వామి యాక్చువల్లీ వీడియో చేయడం అంటే అసలు అది కంప్లీట్ అలా అని కాదు. ఇదంటే అంటే టూ ఫ్రాంక్ చెప్పిన మా మదర్ అలా చేశారు కాబట్టి అంటే మీన్ మాకు అలవాటే ఉంది అన్నమాట. ఇది మూడోసారి యాక్చువల్గా చేయడము. సో అంత కొత్తగా ఏం అనిపించలేదు అనమాట. అంటే ఆల్రెడీ విన్నాం కాబట్టి ఫస్ట్ టైం మమ్మీ చేసేటప్పుడు కూడా విన్నాను యాక్చువల్గా. విధి విధానాలు కానీ అన్ని వినడం జరిగింది ఫస్ట్ టైం కూడా. ఏదైనా సపోజ్ మా మమ్మీ మర్చిపోయినా నేను చెప్పడం అదే హెల్ప్ఫుల్ గా చేసిన కాబట్టి ఏమంటారు ఇప్పుడు కూడా అదే కొంచెం అడ్వాంటేజ్ అయింది. అంటే ముందే తెలుసు కాబట్టి అంత వింతగా ఏమి అనిపించలేదు అనమాట. అంటే ఇలా పెడతారని నాకు ముందే తెలుసు కాబట్టి. అదే ఫస్ట్ టైం అంటే కొంచెం అనిపించేదేమో. బట్ ఇది ఫస్ట్ టైం కాదు కదా స్వామి, నాకు ఇది మూడోసారి యాక్చువల్గా మా ఇంట్లో. సో అంతే వింతగా కానీ ఇట్లా కానీ ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్గా అనిపించింది అంతే. ఓకే స్వామి. ఓకే అయితే ఈ స్వామి. నవరాత్రులు అయితే ఈ నవరాత్రులు మీ సొంతంగా చేసి ఉంటే ఇబ్బంది లేకుండా పూర్తి చేసేవారా? స్వామి యాక్చువల్లీ సొంతంగా ఉంటే చేసేవాడిని కాదేమో నాకు తెలిసి. ఎందుకంటే మా చిన్న బాబు కదా, నేను ఎప్పుడైతే ఇంటికి వస్తానో డాడ్ డాడ్ అని ఏమంటారు ఇక వదిలిపెట్టాడు ఇక. సపోజ్ ఏంటంటే ఒక ఒంటరిగా ఒక బ్యాచులర్ అయి ఉంటే చేసేవానేమో కానీ ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ మాత్రం ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి ఏమైనా కొంచెం సహజంగా అయిపోయింది నాకు. ఆ స్వామి, అయితే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. సో స్వామి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ లేదు యాక్చువల్లీ డేవర్స్ల గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. అంటే గురుగారి లైఫ్ స్టోరీ ఇవన్నీ విన్నాను కాబట్టి. సో గురుగారు వచ్చి ఏదైనా భక్తుల మంచి కోసమే చూస్తారు కాబట్టి ఇస్తే కూడా మంచి అనిపించింది. సో నేను క్రియేట్ చేయని అవసరం లేదు నాకు, ఎందుకంటే ఆ గురుగా నేను కంప్లీట్ గా నమ్ముతాను కాబట్టి. ఓకే స్వామి. అయితే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? స్వామి ఆ అనుభవాలు అయితే ఏం లేదు స్వామి. ఇదాక జస్ట్ గోరింటాకు పెట్టే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో లేడీస్ అందరు పెట్టుకున్నారు. ఆ అనుభవం అయితే ఏం అనిపించలేదు. అది జస్ట్ నార్మల్ గా అనిపించింది. స్వామి ఏంటంటే యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆల్రెడీ చూసి చేయడం జరిగింది కాబట్టి నాకు అంతగా ఏమంటారు, ఇది ఆల్రెడీ మూడోసారి కాబట్టి నాకు అంత విచిత్రంగా ఏం అనిపించలేదు అన్నమాట. ఏది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా అనిపించింది నాకు. అంటే ఆల్రెడీ చేసాం కదా, సో అప్పుడు చేసాం కదా ఇప్పుడు చేస్తున్నాం కదా గోరింటాకి అట్లా అలా ఫీల్ వచ్చింది అంతే. ఓకేనా స్వామి. ఓకే, ఓకే. అంటే ఇంత ముందు 3 నవరాత్రులు చేశారు అంటే మీ ఇంట్లో వారు గాని, అంటే అవునవును.
మీరు ఇప్పుడు అంటే ఇంతకుముందు వాళ్ళు చేసేటప్పుడు చూశారు, విన్నారు. కానీ ఇప్పుడు అవును. స్వంతంగా మీరు పాల్గొని చేయడం ఉంటుంది గదా! అదే మీకు కొంచెం స్పెషల్‌గానే ఉంటదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చూసారు, ఇప్పుడు స్వయంగా అనుభవించారు. అవును సార్. అవును. అంటే ఆహ్, అప్పుడు ఆహ్, అంటే అనిపించింది. బట్ అదే అంత ఏమంటారు స్వామి అంటే ఏమంటారు స్వామి అంటే మనం మనం ఉండే వర్క్ స్టేషన్ కి ఏదన్నా అంత నార్మల్ అనిపించింది యాక్చువల్ గా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకంటే అబద్ధం చెప్పడం నాకు ఎందుకు కానీ నాకు ఏంటంటే జస్ట్ నార్మల్ గా అనిపించింది. ఓకే స్వామి. అయితే అమ్మవారికి సారే ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! మీకు ఎలా అనిపించింది? స్వామి సింపుల్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు ఎవరన్నా ముత్తైదులు కానీ ఇట్లా వచ్చారనుకోండి, మనము ఉంటాయి కదా సార్. యాక్చువల్ అయితే మేము నవరాత్రులు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా దూర నవరాత్రులు కానీ శారీస్ చేయడం కానీ అవన్నీ చూస్తుంటాం కాబట్టి సో అలా ఫీల్ వచ్చింది అనమాట. సో ఇస్తేనే మంచి కదా, మీరు మాతకి గాజులు పెట్టడము, ఇంకా శారీ ఇవ్వడము, అది ఉన్నా కదా గురువు గారు అయితే తీసుకోరు కదా. సో అది ఉన్నా కదా మనకే కదా, అది మన మంచికే కదా అది. అయితే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? సో ఉద్వాసన అయితే లాస్ట్ సో ఉద్వాసన అయితే ఈసారి బాగా జరిగింది. లాస్ట్ టూ టూ టైమ్స్ కానీ ఈ మూడోసారి మంచి జరిగింది. అంటే మార్నింగ్ లేవడం కానీ, అంటే అంటే మైండ్ లో వేసినప్పుడు ఎట్లుండే అంటే అబ్బా లేవరా అని అట్లా అనిపించేది. బట్ ఇది ఈసారి అయితే ఇంకా టైం ఎప్పుడైతే మూడు ఎప్పుడైతే నాలుగు ఎప్పుడైతే ఎప్పుడు లేద్దాం అన్నట్టే ఉండే అనమాట. సో లేవగానే ఇంకా లేవేసి స్నానం చేసి ఇంకా అప్పుడే మాత వెళ్ళిపోతుందా అన్నట్టు ఒక అందరం కూడా ఇట్లా ఎమోషనల్ తోటి అలా జరిగింది స్వామి. అయితే స్వామి ఇంతకుముందు మీ అమ్మగారు 2 నవరాత్రులు చేశారు గదా! అప్పుడు ఉద్వాసన కార్యక్రమంలో మీరు పాల్గొన్నారా? అవును స్వామి. అవును. అప్పుడు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు వచ్చేందంటే ఫస్ట్ టైం వచ్చి ఇట్లా చెయ్యాలా, ఇట్లా ఇట్లా చేస్తారా అని కొంచెం ఇట్లా అనిపించింది. సెకండ్ టైం చేసినప్పుడేమో అరే కొంచెం ఇలా చెయ్యాలి కదా ఇట్లా అనేసి. మళ్ళీ ఇప్పుడు మూడోసారి చేస్తుంటే ఇలాగే చేయాలని అనిపించింది. అంటే ఇలా చేస్తేనే కొంచెం అంటే ఆ అనుభవం కానీ ఇవన్నీ కూడా మంచి అనిపించింది ఈసారి, ఫస్ట్ రెండు సార్లు కంటే ఈసారి. ఓకే స్వామి. అయితే ఫస్ట్ టైం అమ్మవారికి దిష్టి తీయాలని మార్నింగ్ లేస్తాం కదా స్వామి. ఫస్ట్ టైం అప్పుడు మార్నింగ్ 4 గంటలకే ఇలా లేస్తాం కదా. సో లేచినప్పుడు ఆ! 4 గంటలకు ఇట్లా చేయాలా, ఇలా ఇంత అంటే ఎవరు ఉంటారు కదా యాక్చువల్గా. ఇప్పుడు ఎట్లుంటారు ఇప్పుడు చుట్టూ అపార్ట్మెంట్సే కదా. ఈ మార్నింగ్ దీపాలతో అవుట్ సైడ్ పోయినా మనకు ఇలా చేస్తున్నారు అనుకుంటారు కదా. అని ఫస్ట్ టైం ఉన్న అవునవునవును. అనిపించింది. ఫస్ట్ టైం అన్నా అట్లా అనిపించింది. సెకండ్ టైం అదే ఇలా చెయ్యాలనేది. థర్డ్ టైం వచ్చి ఈ రోజు చూస్తే ఏమవుతుంది, ఇది మన ఇల్లు మన దేవత అన్నట్టు అలా ఫీల్ వచ్చింది అనమాట. ఇలాగే చేయాలని. అయితే గురువుగారు అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు. ఎలా అనిపించింది? మంచి అనిపించింది సార్. ఎందుకంటే మనము డైలీ ఇంతమంది డైలీ చూసి చూసి అండ్ 9 రోజు వచ్చేసరికి ఇప్పుడు మాతకు డిస్చార్జ్ అవుతుంది కదా. సో మంచి అనిపించింది. అంటే దేవుడు దిష్టి ఇస్తారా అనిపించింది నాకు. ఆయన తీస్తే కూడా మంచిది అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మనమే ఉన్నాము, మన మమ్మీ మనకి తీస్తుంది కదా, సేమ్ అలాగే మనం కూడా మాతకు తీసినట్టు అనిపించింది. స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? బాగుంది స్వామి, బాగుంది. అంటే ఆ, అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. అప్పుడే అయిపోయింది, అప్పుడే సాగనింపాలి అన్నట్టు అనిపించింది. ఇంకా కొన్ని డేస్ ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంది అనిపించింది. ఏమైనా ఫీల్ అయ్యారా అమ్మవారు అంటే వెళ్తున్నారనేసి అట్లా? ఆ, ఐదు ఐదాం కదా స్వామి. ఏమంటారు లాస్ట్ వచ్చి అందరూ ఎమోషనల్ అయ్యారు. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా. అంటే అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రెండు సార్లు కానీ ఈసారి మూడోసారి అనేది బాగా జరిగింది అనమాట. అంటే మా మదర్ చేయడం, నేను చేయడం, మా బ్రదర్ చేయడం, ఇంట్లో ముగ్గురు చేసేసరికి డైలీ ఒక ఫెస్టివల్ లాగా అయిపోయింది. డైలీ డైలీ ఒక ఫెస్టివల్ లాగా, డైలీ ఒక స్వీట్, డైలీ ఒక మూడు నాలుగు రకాల కర్రీస్. అంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ, మళ్ళీ ఆఫ్టర్నూన్ కర్రీ మళ్ళీ ఈవినింగ్ వాడడం, మరి ఈవినింగ్ ఈవినింగ్ వాడడం అనమాట. మళ్ళీ ఎప్పటి కర్రీస్ అప్పటికే. సో డైలీగా పండగలాగా అనిపించడం, డైలీ అందరు కూర్చొని తినడం కింద కూర్చొని. ఉత్తప్పుడైతే మేము అందరం డైనింగ్ టేబుల్ కూర్చొని తింటాం యాక్చువల్లీ. ఇక తర్వాత వచ్చి అందరం ఇసాకులు తినటం కానీ, ఏంటంటే అప్పుడే మిస్ అయిపోయినామా అన్నట్టు అనిపించింది. అంటే ఒక పండుగ వాతావరణం అప్పుడే అయిపోయింది అనిపించింది.
అయితే మీ బ్రదర్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైమేనా అండి చేయడం? ఫస్ట్ టైం అండి. ఓకే, ఓకే. అయితే యాక్చువల్లీ లీడర్ చేస్తే రేపు మార్నింగ్ చెప్తాను చెప్పాడు. అదే యాక్చువల్లీ ఏమైందంటే 9 days అయిపోయిన తర్వాత నిన్నటి నుంచి మా మమ్మీకి మా మదర్ మా తమ్మునికి వచ్చి జ్వరం వచ్చింది అనమాట. అంటే డైలీ తలస్నానం చేసినప్పుడు అది ఒక్క కోలు అట్లాంటివి ఏం లేవు. అంతా అయిపోయినాక వచ్చినాయి వాళ్ళిద్దరికి. సో యాక్చువల్లీ ఈ ఓకే, రోజు వచ్చి చెప్పారంట రేపు చేస్తా అని చెప్పారు ఇద్దరు. ఇద్దరు కూడా ఓకే స్వామి. ఫీవర్ ఉందంట వాళ్ళిద్దరికి. ఉమ్. అయితే ఆ, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? సో యాక్చువల్లీ ఏంటంటే యాజ్ ఎ ఫాదర్ లాగా ఏంటంటే ఇప్పుడు నేను మా ఫాదర్ని చూశాను. అంటే మా ఫాదర్ కూడా అట్లే కదా ఏమైనా కష్టపడకుండా చిన్నప్పటి నుంచి కష్టపడకుండా పెంచుతుంది యాక్చువల్గా. సో వీడియో అయిన తర్వాత ఇంట్లో చెప్పడం కానీ ఇప్పుడు నుంచే కొంచెం వాళ్ళకి కష్టం విలువించాలనిపించింది ఇప్పటి నుంచే. ఎందుకంటే ఒక ఫాదర్ చూసిన తర్వాత ఇంకో ఫాదర్ తెలుస్తుంది కదా ఇవన్నీ. అంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, అంటే చిన్నప్పుడు ఏ కష్టం లేకుండా పెంచింది కదా. సో ఇప్పుడు నేను ఆ వీడియో అయిన తర్వాత కానీ ఇంట్లో చెప్పింది కానీ ఇప్పటి నుంచే కొంచెం అన్ని నేర్పిస్తే బెస్ట్ గా అనిపించింది. అంటే మరి గారాబం లేకుండా ఏదంటే అది ఇవ్వకుండా ఎట్లా అంటే ఇప్పటి నుంచే ఒక క్రమశిక్షణ కానీ ఇప్పటి నుంచే ఎట్లా కష్టపడాలి లైఫ్ లో, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ నేను నేర్పించాలనిపించింది. ఓకే స్వామి. అయితే గురువు ఓకే. గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా. ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది? స్వామి యాక్చువల్గా మంచి అనిపించింది స్వామి. అంటే మేము గ్రూప్ లో ఉంటారు కదా, అంటే గురువు గారు ఇట్లా అన్నదానం చేయటం కానీ అందరికి డైలీ మెసేజ్, అంటే డైలీ మేము మెసేజ్ చూస్తూనే ఉంటాం కదా అన్ని యాక్చువల్గా వీడియోస్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ చూసి ఉన్నాం కాబట్టి సో గురువు ఏ చెప్పినా కానీ మంచి అనిపించింది. ఓకే స్వామి. అయితే పీఠం అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరు ఏమైనా చెప్తారా? సో యాక్చువల్లీ ఏంటంటే అంటే నేను ఒక్కడే చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఏమంటే ఈ పీఠం కానీ ఏదైనా సరే ఎప్పటికీ ఇలాగే ఏమైనా ఏ ఇబ్బంది లేకుండా ఇంకా ముందుకు పోవాలని ఇంకా. ఇప్పుడు వచ్చి 55 మంది ఉన్నారు కదా, నెక్స్ట్ వచ్చి ఒక 100 మంది ఉండి అంటే వాళ్ళు కూడా మంచిగా చూసుకొని వాళ్ళ లైఫ్ లో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఇప్పుడు కలిసి స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది అనుకుంటా. ఎప్పటి కూడా ఇంకా మళ్ళీ 30 years వరకు ఎప్పుడు ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంకా భక్తులతోటి ఇంకా కిటకిటలు ఆడాలి మంచిగా పోవాలనుకుంటున్నాను. మంచిది స్వామి. అయితే ఈ పీఠంలో నవరాత్రులు చేయటం వల్ల సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని కొత్త విషయాలు నేర్చుకున్నాం అని చెప్పగలరా? స్వామి యాక్చువల్లీ ఏమంటారు, ఆ, మీకు స్టార్టింగ్ అయిపోయాం యాక్చువల్ నాకు వారాహి మాత ఇలా ఉంటుందని తెలియదు యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఇలా పెట్టారో అలా అప్పుడే తెలిసిన వారాహి మాత కానీ భూమి ఇట్లా కింద పడితే పైకి తీసుకొచ్చిందని మీన్ అందరు చదువు అందరు ఉంటారు వీడియో చూడటం కానీ అడే వారాహి మాత ఇలా ఉంటుందా అన్నట్టు. సో మంచి అనిపించింది అనమాట ఫీల్ అది. ఎందుకంటే వారాహి ఇంకా తర్వాత నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ కూడా ఉంటాయి కదా హీరో పవన్ కళ్యాణ్ కూడా వారాహి గురించి ఇలా చేసేది నన్ను పూజ నాకు అప్పటికి తెలియదు యాక్చువల్గా పూజ చేస్తారని తెలుసు కానీ వారాహి పూజ అని తెలియదు. సో అంత పెద్ద మనిషి ఏమంటారు ఇట్లా పూజలు చేస్తుంటే ఇంకా ఏంటంటే నేను కూడా చేస్తుంటే కూడా ఇంకా మంచి ఫీల్ అనిపించింది. వారాహి అమ్మ ఉంటుందని ఇట్లా ఇలా ఏమంటారు అంటే కొంచెం అంటే చెప్పలేం స్వామి, అంటే అనుభవాలు అనేది మా అత్త గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో మనకి టైం గా గుర్తు రావు యాక్చువల్గా అవి. ఎందుకంటే ఫస్ట్ టైం నిన్ని ఇట్లా చూస్తున్నా కాబట్టి. సో అనుభవాలు అనేది ఏమంటారు ఎంత గుర్తు చేసుకుని వస్తలేదు ఎందుకంటే మా అత్త చూసి. ఓకే స్వామి. అయితే నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? స్వామి ఏంటంటే నేటి సమాజానికి కానీ ఏంటంటే ఏమంటారు ఈ పీఠం అనేది చాలా అవసరం అయితే ఉందని నేను అనుకుంటాను. వేరే రోజు నాకు తెలియదు, నేనైతే అనుకుంటాను. అంటే ఎవరైతే సనాతన ధర్మం నమ్ముతారో, ఎవరైతే మంచిగా వాళ్ళు అనుకుంటారో వాళ్ళకైతే కంపల్సరీ అవసరం ఉంది.
అదే నమ్మని వాళ్ళకి ఎంత అయిపోయినా వేస్టే కదా వాళ్ళకి. ఎవరైతే ప్రాపర్ హిందూ ఉండి అంటే మేము చేస్తాం అన్నట్టు వాళ్ళకి వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి. ఓకే స్వామి. అయితే గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? ఆ, స్వామి యాక్చువల్గా గురువు సపోర్ట్ కానీ ఉంటాయి కదా స్వామి, అంతా బాగానే ఉంది స్వామి అంతా. ఏంటంటే యాక్చువల్ వచ్చి ఫస్ట్ డే వచ్చి యాక్చువల్లీ మా మదర్ చేయలేకపోయింది. యాక్చువల్లీ మా బ్రదర్ ఉండే కదా, మా బ్రదర్ వచ్చి సరే జపం చేయలేదు యాక్చువల్గా. సో అప్పటికప్పుడు గురువు గారికి మళ్ళీ కాల్ చేసి ఏంటంటే ఒక టైమింగ్ అని ఇస్తారు కదా యాక్చువల్గా, ఆ టైంకి చేయలేదు మన ఫస్ట్ డే. సో చేయకపోయినా మనం అప్పటికప్పుడు మళ్ళీ పంతులు గారు గురువు గారు చేస్తే మళ్ళీ అందులో పాజిటివ్ రెస్పాన్స్ అయ్యి మేము ఇంకో టైం ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఏదైనా క్విక్ రియాక్షన్ అనమాట. అంటే అంత నైట్లో చేసినా కానీ ఎప్పుడు నైట్ 10:30 11 కల్లా కాల్ చేసినా రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ పీస్ ఉండేదని, అంటే మళ్ళీ ఇంకో టైం ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఆ, అయితే స్వామి, పీఠం గురించి కానీ పీఠం కార్యక్రమాల గురించి కానీ మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? సో యాక్చువల్లీ సలహాలు ఇచ్చేంత పెద్ద మనిషి అయితే కాదు స్వామి. ఆ పీట గురించి అన్ని చూసిన తర్వాత ఈ జూలై 10th కి యాక్చువల్గా మా ఫ్యామిలీ అందరూ ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ పీఠం దగ్గర రావాలని ఒకసారి. లాస్ట్ వీక్ వచ్చి మా సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట. వచ్చారు, పూజ ఇవన్నీ చేశారనమాట అక్కడ పీఠం దగ్గర. సో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం ఒకసారి రావాలని ఒకసారి అక్కడికి. సలహాలు అయితే మనం ఇచ్చేంత పెద్ద పెద్ద మనుషులు అయితే కాదు కదా స్వామి. అంటే నేను ఆ, సలహాలు కా అయితే ఇవ్వను. ఎందుకంటే గురువు గారికి ఆల్రెడీ తెలుసు కదా, ఏది మంచి ఏదని గురువు గారికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. అవును, కానీ ఉంటుంది ఒక్కొక్కరికి ఈ విధంగా చేస్తే బాగుంటుందని కొందరు మనసులో అనుకుంటుంటారు. అట్లా మీకేమైనా సలహాలుగా ఉన్నాయా అనేసి నాకు అడుగుతున్నాను. అనిపించలేదు స్వామి, టూ ఫ్రాంక్స్ చెప్పండి, నాకు అట్లా అయితే ఏమీ అనిపించలేదు. తీయడం కూడా ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదువుతున్నాను అనుకోండి, సైన్స్ బుక్ ఎగ్జాంపుల్ చెప్తాను, టెక్స్ట్ బుక్ చదువుతున్నాను అనుకోండి. టెక్స్ట్ బుక్ చదువుతుంటే ఆ టెక్స్ట్ బుక్ ఏది ఉంటో అదే అనుకుంటాం అంతేగాని దానికి డిఫరెంట్ ఏదో అంటే దానికి ఇలా చేయాలన్నది అనుకోం కదా. సేమ్ ఇది కూడా అంతే, ఒక స్టోరీ వింటున్నాం అంటే దానికి సలహా ఇస్తాం ఇవ్వం కదా. ఒక స్టోరీ వింటుంటే సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఏ పీఠం గురించి అయినా మనం వింటుంటే గానీ ఒక సలహా ఇవ్వాలనే ఆలోచన రాదు యాక్చువల్గా. ఏది ఉంటే అదే ఇంకా స్ట్రిక్ట్ అనమాట అంతే. అయితే ఆ, మీ సిస్టర్ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు వెళ్ళారా? అంటే పీఠంకి వెళ్ళారా వాళ్ళు? ఆ, మా సిస్టర్ అన్నా కదా, సిస్టర్ వాళ్ళు వెళ్ళారు, లాస్ట్ వీక్ వెళ్ళారు. వాళ్ళు ఓకే, ఇంకా వారు కూడా. నలుగురు కలిసి వెళ్ళారు. ఓకే ఓకే స్వామి, మంచిది. అయితే అంటే వెళ్ళిన తర్వాత చివరి కూడా వాళ్ళ అనుభవాలు కూడా చెప్పారనమాట. యాక్చువల్గా వస్తే పోయినప్పుడు అన్ని మొత్తం జ్వరంతో వెళ్ళింది యాక్చువల్గా. మొత్తం జ్వరంతో వెళ్ళింది. మళ్ళీ పీట దర్శించిన తర్వాత ఐ మీన్ ప్రసాదం చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మొత్తం తగ్గిపోయిందంట మొత్తం. ఐ మీన్ వాళ్ళ అంటే ఐ మీన్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తారు కానీ బట్ ఏంటంటే అంటే వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి గుర్తుందన్నమాట. పీఠం దగ్గరికి వెళ్తే ఇట్లా జ్వరం పోయిందని. సో ఏంటంటే పాజిటివ్ వైబ్ అని వస్తుంది కదా ఎవరికైనా. వాళ్ళు వింటుంటే కూడా నాకు అనిపించింది మేము కూడా జూలై 10th గురు పౌర్ణమి వస్తుంది, మేము కూడా రావాలని ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్ అక్కడికి మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకసారి పీఠం ఏమంటే డైరెక్ట్ గా చూద్దామని. సంతోషం స్వామి. ఓకే సార్. దర్శించండి, పీఠంకి వచ్చి అమ్మవారిని దర్శించండి. అయితే షూర్. చివరిగా చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే మీలాగా కొత్త వాళ్ళు నవరాత్రులు చేయడానికి వస్తుంటారు కదా, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే మీరు ఒక ఏమంటారు సపోజ్ ఒక ఏమంటారు మనీ కట్టని అవసరం లేదు. అంటే చెప్తాను అంటే ఇప్పుడు సపోజ్ మనీ కట్టని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనీ కట్టని అవసరం లేదు. ఏదైనా సరే ఏంటంటే మంచిగా ఏమంటారు గురుగాని నమ్మనని చెప్తాను అంతే. గురుగాని నమ్మండి. గురుగారు ఏది చెప్తారో అది చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను.